ఈ ఊరు వదిలి వెళ్లాల్సి రాకూడదు. అందరి మనసులో బాధ బాను బయట పెట్టాడు. ఏది జరిగినా ఇల్లు వదిలి వెళ్లేది లేదు. ఇన్నేళ్లుగా ఉంటున్న ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోవాలి? అరే నారాయణుడి కరుణ మనపై చాలా ఉంది. అలాంటిదేమీ జరగదు. అంతే మరి. నిజం చెప్పమంటారా యశోద గారు? ఆందోళన మీకు కూడా ఉంది. అందుకే ధ్యాస మళ్లించడానికి చిత్రాలు వేస్తూ కూర్చున్నారు. అలాంటిదేమీ లేదు. నేను నా ఇల్లు అలంకరించుకుంటున్నాను. కొద్ది రోజుల పండగ వస్తోంది కదా. ఇప్పుడు ఆ కొద్ది రోజుల సమయం కూడా లేదమ్మా. కానీ ప్రభు, గోకులం వదిలి వెళ్ళడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. మరి అందరినీ ఎలా ఒప్పిస్తారు మీరు? జానకి, పాడు చేశావా? సరి చేస్తాను. వద్దొద్దు. నీ సరిచేసే గోలలో ఇక్కడున్న నా గోడంతా పాడైపోతుంది. మరి వెళ్ళి కూర్చో. వదినా, నన్ను ప్రయత్నించమంటారా? మా ఇంటి గోడలు నీకేమైనా నష్టం చేశాయా? అన్ని ప్రయోగాలు మా ఇంటి గోడల మీదే చేయడం ఎందుకు? మిగిలిన రంగులు తీసుకువెళ్ళండి. మీ ఇంటి గోడల మీద ప్రయోగాలు చేసుకోండి. సరేనా? అమ్మ ఎంతో ప్రేమతో ఇంటిని అలంకరిస్తున్నది. కానీ అన్నీ వదులుకొని వెళ్లాల్సి వచ్చినప్పుడు అప్పుడు తను ఎలా తట్టుకోగలుగుతుంది? నిజంగానే మీరు కళాకారులు యశోద గారు. అందుకే కన్నయ్య కూడా మీ అడుగుజాడలో నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. జానకి, వాడికి రంగులివ్వు. వదినా, మీరు మమ్మల్ని ప్రయత్నం కూడా చేయనివ్వలేదు. తనకి తిన్నగా రంగు ఇస్తున్నారా? సరిగ్గా తుంచి పట్టుకోవడం కూడా రాదు. వెయ్యి కన్నయ్య, చక్కగా వెయ్యి. నిజంగానే అమ్మా? తనేదైనా పొరపాటు చేస్తేనో? ఎందుకు చేస్తాడు? కన్నా, నువ్వు విన్నావు కదా చిన్నమ్మ ఏమందో? నేను చాలా గొప్ప కళాకారిణిని అని. నువ్వు నా కన్నయ్యవి కాబట్టి నువ్వు కూడా చిత్రాలు బాగానే వేస్తావు. వెయ్యి. యశోద గారు, తన చిత్రాన్ని పాడు చేశాడు. పొరపాటున జరిగిందమ్మా. ఇంక వదిన నిన్ను చిత్రాలను వెయ్యనివ్వదు కన్నయ్య. ఆవిడ ఇంటి గోడలంటే అమితమైన ప్రేమ. ఇంటి గోడలే ఏంటి? కప్పన్నా లోగిలన్నా ఈ ఇంటి ప్రతి అడుగున అత్యంత ప్రేమ. ఈ ఇల్లు కేవలం రాళ్ళు సున్నంతో మాత్రమే కట్టుకోలేదు. ఇదేమి నిర్జీవమైన ఇల్లు కాదు. సుఖం దుఃఖం, ఎండ వాన అన్నిటినీ పంచుకుంది. నా
మనసు పొందిన ప్రతి సంతోషం, నా కంటి ప్రతి కన్నీటి చుక్కని కూడా పంచుకుందిది. ఇదేమీ నిర్జీవమైన ఇల్లు కాదు, ఇది నా ఆత్మలో ఒక భాగం. నేను అలంకరణ అంతా పాడు చేశానా? నన్ను క్షమించమ్మా. ఎందుకు క్షమించాలి? క్షమించాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇంకా అందంగా చేసేశావు. అవునా వదినా? మేము చేస్తే పాడు చేసినట్లు, అదే కన్నయ్య చేస్తే అందమా? అనుచిత పక్షం వైపు మాట్లాడడం లేదు. స్వయంగా నువ్వే చూడు, నేను కేవలం ఆకులే వేశాను, నువ్వు దాన్ని నెమలిపించంగా చేసేశావు. యశోద గారు, చిత్రాలు వేసే కళాకారిగానే కాదు, మీ కన్నయ్య వేసే పొరపాట్లు కూడా కప్పిపుచ్చడం బానే వచ్చు మీకు. ఇది పొరపాటును కప్పిపుచ్చే కళ కాదు, పిల్లల్ని ప్రోత్సహించే కళ. కస్తూరి, కాస్త ఎరుపు రంగివ్వు. వదినా, ఎర్ర పూలు ఇంతే ఉన్నాయి. నేనిక్కడి నుంచి తెస్తాను వదినా. ఎర్రపూల మొక్కలు లేనే లేవు, అన్నిటికన్నీ వాడిపోయాయి. నేను అనుకున్నాను ఈ గోడంతా అలంకరిద్దామని, ఇక ఇది అసంపూర్ణంగానే ఉండిపోతుంది. అయితే ఏమవుతుందమ్మా? మనం ఈ అలంకరణ అక్కడ వెళ్ళి పూర్తి చేసుకుందాం, ఎక్కడైతే బోల్డెన్ని ఎర్ర పూలుంటాయో. నేను నిజం చెప్పాను కదా నాన్న? తాను చెప్పిన దానికి అర్థమేమిటంటే, ఎప్పుడైతే ఎర్రని పూలు పూస్తాయో అప్పుడు మనం ఈ చిత్రాలను పూర్తి చేద్దామని. అవునా కదా? కన్నయ్య, పద, నువ్వేమైనా తిందువు గాని, పద పద, అక్కడ పెట్టేసే రా. సరైన సమయానికి ఈ కరువుకి పరిష్కారం వెతకకపోతే ఈ అలంకరణ లాగానే మొత్తం అసంపూర్ణంగా వదిలిపెట్టేయాల్సి ఉంటుంది. పెద్దనాన్నగారు, మీరు గోకులం బయటకు వెళ్లాల్సిందే, ఉత్తర దిక్కు వైపు. ఈ రెండు దారులు ఉత్తర దిక్కుకే వెళ్తున్నాయి. మరి నేనే దారిలో వెళ్ళాలి? ఈ గజ్జల సవ్వడి ఇదేదో తెలిసినట్లుగానే అనిపిస్తుంది. కన్నయ్య,
తను కన్నయ్యేనా? లేదు లేదు, కృష్ణయ్య ఇక్కడికి ఎలా వస్తాడు? ఎటెళ్ళాడు? ఇప్పుడు ఇక్కడే ఉండాలి. కన్నయ్య, కన్నయ్య, మహారాజులకు జయం. గోకులం గురించి మీకు ఒక సమాచారం తీసుకొచ్చాను. అది శుభమా అశుభమా? మీకేదైతే శుభమో అది గోకులవాసులకు అశుభమే అవుతుంది కదా మహారాజా. అయితే త్వరగా చెప్పు దుర్జన. శుభకార్యం ఆలస్యం చేయడం అశుభమవుతుంది. గోకులంలో భయంకరమైన కరువు ఏర్పడింది మహారాజా. దగ్గరలోని ప్రజలంతా ఇల్లు భూములు వదిలి పారిపోయారు. త్వరలోనే గోకులమంతా నీటి సమస్యతో బాధపడుతుంది. ఒక్కొక్క చుక్క కోసం తహతహలాడతారు. మీరిద్దరూ నా ముఖం చూస్తున్నారేంటి? స్నానం చేయించండి. జలం మొత్తం ప్రవహించనివ్వండి. అంతే. ఇదే విధంగా వాళ్ళ సుఖాలన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వారి ప్రాణాలు. ఇంకా జలం తీసుకురండి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ విష్ణు అవతారుడు అక్కడ ఉన్నప్పటికీ గోకులవాసులు ఒక్కొక్క నీటి బిందువు కోసం ఆందోళన పడుతున్నారు. దీని అర్థం ఏమిటంటే ఆ మోసగాడిలో అంత ధైర్యం లేదు. వాడు ప్రకృతి క్రోధాన్ని ఎదిరించగలిగేంతగా. జాగ్రత్తగా ఉండాలి దుర్జన. గోకులానికి ఎటు నుంచి కూడా ఎలాంటి సహాయం అందకూడదు. చూడడం ఆనందంగా ఉంటుంది. ఈ సమస్యకు ఏం పరిష్కారం చూస్తారో. ఏ విష్ణు అవతారం. నాశనం చేయండి. ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు యశోద. పరిష్కారం చూడాల్సిందే కదా, అది కూడా త్వరగా. మనం ఊరు వదిలేయాల్సిన పరిస్థితి రాకూడదని అనుకుంటున్నాను. మీరేమీ దిగులు పడకండి. నాకు పూర్తి నమ్మకం ఉంది. శ్రీమన్నారాయణుడు మనకు తప్పకుండా దారి చూపిస్తాడు. వారు మనల్ని మామూలుగా మట్టికి దూరం చేయరు.
నా జీవితం మొత్తం ఇక్కడే గడిపాను, ఇదే గోకులంలోనే. అలాంటిది అన్నీ వదులుకొని వెళ్ళడం అంటే నా వల్ల కూడా సాధ్యం కాదు. అమ్మా నాన్నలకు ఊరి వాళ్ళందరికీ ఈ ఊరితో బంధం చాలా గట్టిగా ఉంది. ఈ విధంగా ఉంటే వీరి దగ్గర గోవులకు భోజనానికి ఏమీ మిగలదు. అంటే త్వరగా మీరే ఏదో ఒకటి చేయాలి ప్రభు. ఇవాళ రాత్రి నేను నా కార్యం చేస్తాను మురళి. ఇక ఉపనంద పెదనాన్నగారు అక్కడ చేస్తారు. ఇదే కదా కావాల్సింది మాకు. సూర్యాస్తమయం అయ్యేలోపు అక్కడికి వెళ్ళి అన్నీ సరిగ్గా విచారణ చేయాలి. కేవలం కొలనే కాదు, ఊళ్ళో బావుల్లో కూడా జలం చాలా లోతుకు వెళ్ళిపోయింది. అన్ని బావులు జలాశయాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి నందరాజా. నేనెక్కడి నుంచి తేను వదినా? ఎర్ర రంగు పూలు అసలు ఉంటే కదా, అన్నింటికన్నీ వాడిపోయాయి. ఏదో ఒకటి చేయాలి, ఎలాగైనా చేయాలి నందరాజు. తక్కువ భోంచేద్దాం, తక్కువ నీరు తాగుదాం, కానీ ఊరు వదలాల్సిన అవసరం రాకూడదు. ఏంటి కన్నయ్య?